నమస్తే సార్. నమస్కారం అండి. హరిహర వీరమల్లు ట్రైలర్ కి మంచి పాపులారిటీ వచ్చింది. 24 hours లో 47 మిలియన్స్ వ్యూస్ క్రాస్ అయిపోయాయి అనమాట. అయితే అప్పట్లో పుష్ప 2కి 45 బిలియన్స్ వచ్చాయి 24 hours లో. మరి కలెక్షన్స్ విషయంలో కూడా హరిహర వీరమల్లు క్రాస్ చేస్తుంది ఆ పుష్ప 2ని. ఇప్పుడు హరిహర వీరమల్లు అనే సినిమా మైథలాజికల్ ఒక అద్భుతమైనటువంటి కథ. అది స్మగ్లర్ కథ. రెండింటికి కంపేర్ చేసి చెప్పమంటే నేను ఎక్కడ చెప్తాను? ఒక అద్భుత కళాఖండాన్ని, ఒక స్మగ్లర్ జీవిత ప్రయాణాన్ని చెప్పమంటే ఒక దాంట్లో కట్టకూడదు. అది ఓ రకంగా మసాలాగా హిట్ అయింది. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఇతిహాసాల కథల వల్ల వచ్చినటువంటి కథ కాబట్టి ఇది కూడా సెన్సేషనల్ హిట్ అవుతుంది. అంటే స్టోరీ విషయం పక్కన పెడితే కలెక్షన్ల విషయంలో ఇప్పుడు వ్యూస్ పరంగా క్రాస్ అయింది ఓకే, బట్ కలెక్షన్ల విషయంలో క్రాస్ చేస్తుందా లేదా? క్రాస్ చేస్తుందా లేదా అని మనం జడ్జ్మెంట్ చేయలేం, కానీ కాకపోతే అద్భుతమైన హిట్ మాత్రం అవుతుంది. ఓకే, సెన్సేషనల్ హిట్ అవుతుంది, బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. ఒక సినిమాతో పోల్చి ఆ అవతల సినిమా వాళ్ళని నాకు కించపరచకూడదు, ఎందుకంటే అతను కూడా సినిమా వాడు కాబట్టి. ఏదేమైనా హరిహర వీరమల్లు మన ఇండియాలో ఉన్నటువంటి ఒక వీరుడి కథ, గతించిపోయినటువంటి ఆ కథని మనం చూడబోతున్నాం. ఒక అద్భుత సినిమాని చూడబోతున్నాం. ఖచ్చితంగా ఆ సినిమా సెన్సేషనల్ సృష్టించబోతుంది, ఇది మాత్రం నిజం. అంటే పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ సినిమా కదా పవర్ స్టార్ గారిది. అంటే ఆయనకు తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల్లో అంత ఆదరణ లేదు, వాళ్ళు ఆదరిస్తారా లేదా అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా పరిణితి చెందిన తర్వాత మన దేశంలో ప్రధానమంత్రి గారి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఈయన డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ అంటే ఈయనేనా అని కూడా తెలుసుకుని మరీ సినిమా చూస్తారు. ఇది ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో నేను చెప్పలేను, కానీ ఒక అద్భుత విజయాన్ని మాత్రం సాధించబోతుంది. అంటే ట్రైలర్లో కూడా కొన్ని RRR కానీ బాహుబలి నుంచి కాపీ చేసిన సీన్స్ ఉన్నాయని కూడా కొంతమంది అంటున్నారు. దాన్ని ఎంతవరకు మనము యుద్ధం సీన్స్ ఉంటే అలానే ఉంటాయి, అన్ని యుద్ధం సీన్స్ ఒకేలా ఉంటాయి. యుద్ధాలు ఏమి కొత్తగా మారేవు, కోతుల్లో మారిపోరు కదా, మనుషుల్లాగా యుద్ధాలు చేస్తారు. కాబట్టి సీన్స్ అన్ని ఒకేలా కనిపిస్తాయి. ఒక రాజుల యుద్ధం సీన్స్ ఏమన్నా ఉంటే మైథలాజికల్ సినిమాలో కానీ పౌరాణిక సినిమాలో కానీ యుద్ధ సీన్స్ ఒకే రీతిలో ఉంటాయి. కాబట్టి దానికి దీనికి యుద్ధం వేరే విధంగా చేయలేరు కదా. మరి అట్లా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సార్? వాళ్ళు దరిద్రులు. పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తారంటే వాడు బుద్ధి లేని సన్నాసి. ఎందుకు చెప్పనా, ఒక గొప్ప మనసున్న మనిషి. ఆయన సంపాదించిన దాంట్లో సగం డబ్బులు జనాలకు పంచి పెడతారు రా బాబు. ఆయన ఎందుకు రా బాబు ట్రోల్ చేస్తారు? అలాంటి వాళ్ళు ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మన దేశంలో. అందులో ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇతన్ని ట్రోల్ చేస్తే ఏమవుతుంది? కోటాను కోట్లు దోపిడీ చేసినటువంటి దొంగల రూపాయి ఉపయోగపడకుండా జనాన్ని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులను ట్రోల్ చేయండి, దుర్మార్గులు ట్రోల్ చేయండి. అంతేగాని ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసినా, రాజకీయ రంగంలో ఉన్నా ఖచ్చితంగా మీరు ట్రోల్ చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని మనం మంచిగా చూసుకుని ఆయన సంస్కారంతో నమస్కారం చేస్తే ఇంకో 10 మందికి ఉపయోగపడతాడు. ఇలాంటి వ్యక్తులు ఆయన్ని చూసి ఇంకో 10 మంది తయారయ్యి పేద ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడతాడు. సార్ నమస్తే సార్. నమస్కారం. హరిహర వీరమల్లు ట్రైలర్ కి 24 hours లో 47 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి, ఇంకా క్రాస్ అయిపోయాయి. అయితే పుష్ప 2కి 24 hours లో 45 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి ట్రైలర్ కి. మరి కలెక్షన్స్ విషయంలో కూడా హరిహర వీరమల్లు పుష్ప 2ని క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారా? ముందుగా హరిహర వీరమల్లు చాలా హిట్ అవుతుంది. చాలా బాగా కష్టపడి తీశారు. సినిమాలన్నీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకి ఎంతో మంది ఆధారపడతారు సినిమాల మీద. వాళ్ళందరికీ మంచి జరగాలి అంటే సినిమాల్ని ఆదరించాలి. హరిహర వీరమల్లు చాలా హిట్ అవుతుంది. కానీ పుష్పకు డబ్బులు ఎంత వస్తాయో అంత వస్తాయా అంటే నా విషయంలో మాత్రం పుష్ప 2కు వచ్చినంత డబ్బులు హరిహర వీరమల్లుకు రాకపోవచ్చు, కానీ పేరు మాత్రం అంతకంత ఎక్కువ వస్తుంటుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు అనే సినిమా చాలా మంచి సినిమా. అందులో పవన్ కళ్యాణ్ గారి గెటప్ కూడా చాలా మంచిగా ఉంది. అందులో నేను కూడా షూట్ వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. సినిమా మాత్రం అంటే నేను చిన్న జూనియర్ కాబట్టి నేను కనబడతాను నాకు తెలియదు, కానీ ఆ సినిమాకి షూట్కి వెళ్ళాను కాబట్టి ఆ డైరెక్టర్ గారు ఎంత కష్టపడి పనిచేశారో నేను చూశాను. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది, 100% చాలా హిట్ అవుతుంది. కానీ పుష్ప 2కు వచ్చినంత డబ్బులు మాత్రం రాకపోవచ్చు. ఇప్పుడు ఈ ట్రైలర్ విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ చాలా ఎక్కువ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి దేశాలు కూడా మన ఇండియా అందరూ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా అది మంచి సక్సెస్ అయింది ట్రైలర్. ఈ సినిమా కూడా ఫుల్ సక్సెస్ అవుతుంది కంపల్సరీ. ట్రైలర్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు?
ఇది వచ్చేసి బాహుబలిలా ఉంది, ఇది వచ్చేసి అరవింద్ సమేతలా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు పని పాటలకి కొడుగుడ్డు మీద ఈకలు పిక్తా ఉంటాడు, వాడికి ఏ పని ఉండదు, దాని వల్లనే వ్యూస్ వస్తాయి. కొంతమంది, అందరిని అనలేను, కానీ వాస్తవంగా హరిహర వీరమల్లు ఖచ్చితంగా చెప్తున్నాను, అది సినిమా వచ్చినాక చూడండి, 100% అది హిట్ సినిమా. పవన్ కళ్యాణ్ ట్రైలర్ కున్నంత క్రేజ్ సినిమాకి ఎందుకు ఉంటుంది అంటారు? ఎందుకు ఉండదు అంటే, ట్రైలర్ అంటే ఇప్పుడు మనం ఎక్కువ యూట్యూబ్ లో చూస్తాం కదా, సినిమా అంటేనేమో థియేటర్కి వెళ్ళి చూడాలి. అందుకోసమే దానికి దీనికి ఏంటంటే నేను ఖాళీగా నేను ఇప్పుడు సినిమా చూడక చాలా రోజులైంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం, నేను ట్రైలర్ చూస్తాను. సినిమాకి వెళ్ళాలంటే కొంచెం కష్టం, అంటే వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వెళ్ళాలి, వాస్తవంగా సినిమాకి వెళ్ళాలి, సినిమాని ఆదరించాలి. సినిమా మీద ఎంతో మంది కష్టపడుతున్నారు, వాళ్ళని బతికించాలంటే సినిమాని చూడాలి, సినిమా థియేటర్లోనే చూడాలి, సినిమాను బతికించాలి. సినిమా బతికిస్తేనే నేను ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా చిన్న అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అంటే నేనని కాదు, నేను రావాలని గ్యారంటీ లేదు, ఇంకా వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, సినిమా మీద ఆశతో వచ్చే వాళ్ళు ఉన్నారు. సినిమాలో పనిచేయడం, చిన్న ఆర్ట్ డిపార్ట్మెంట్, చిన్న చిన్న డిపార్ట్మెంట్లు, జూనియర్ ఆర్టిస్టులు ఎంతో మంది, వేల మంది సినిమా రావడం వల్ల బతుకుతున్నారు. వాళ్ళందరికీ అన్నం పెడుతున్నారంటే సినిమా చూసే ప్రేక్షకులే, నిజంగా చెప్పాలంటే. ఇంతకీ అల్లు అర్జున్ కలెక్షన్స్ దాటుతుంది అంటారా, పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రం అల్లు అర్జున్ కలెక్షన్ దాటది అని నేను అనుకుంటున్నాను. దాడాలి, దాటితే బెటర్, దాటితే నా అంత సంతోషించేవాడు ఇంకెవరు ఉండరు. కానీ దాటకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో నేను ఆలోచించి చెప్తున్నాను, దాటితే బెటర్. సూపర్. 47 మిలియన్స్ వ్యూస్ దాటిపోయాయి. అయితే పుష్ప 2కి చూసుకుంటే ట్రైలర్కి 24 అవర్స్లో 45 మిలియన్స్ వచ్చిండే వ్యూస్. అయితే ఇప్పుడు కలెక్షన్స్ విషయంలో చాలా మంది పోటీ పడుతున్నారు అనమాట. మరి పుష్ప 2 విషయంలో హరిహర వీరమల్లు కలెక్షన్స్ విషయంలో కూడా క్రాస్ చేస్తుందా లేదా? చేస్తుంది పవన్ కళ్యాణ్ చేస్తుంది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పుష్ప కన్నా పవన్ కళ్యాణ్ హరిహర అదే డెఫినెట్లీ క్రాస్ చేస్తుంది అంటారు. డెఫినెట్లీ క్రాస్. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు? నమ్మకం ఏం లేదు, అందరిలో ఏం చెప్పండి, నేను నా నంబర్ ఇస్తా తిట్టండి అని చెప్పి క్రాస్ అయితే చేస్తాను, హాఫ్గా చెప్తాను. అంటే ట్రైలర్లో కూడా కొన్ని సీన్స్ అనేవి కూడా కాపీ పేస్ట్ చేశారు, బాహుబలి కావచ్చు, లేకపోతే చేశారు అంటున్నారు. చూడకముందే ఇచ్చేస్తే ఎట్లా చూసినాక కదా చూడకముందే ఇది చేసిర్రు అది చేసిర్రు అంటే CG వర్క్ బాగాలేదు అని అంటున్నారు. మరి సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి అని చెప్పి చాలా మంది అంటారు, మీరేమంటారు? ఇప్పుడు ఒపీనియన్ ఆడదాను. నాకు ఇప్పుడు ఈ మూవీ నచ్చలేదని చెప్తే నేను పోయి చూస్తా పక్క, నాకు నచ్చుతుంది, నీకు నచ్చలేదంటే నాకు నచ్చుతుంది కదా, ఏదో ఒకటి ఇప్పుడు ఒపీనియన్ అనుకుంటుంది. అంటే పవర్ స్టార్ గారి ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా కదా, దట్టు డెప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా, మరి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా మీద? బాగానే ఉంటుందని చెప్తున్నారు, ఎందుకంటే ఈసారి అంటే లుక్స్ పరంగా కావచ్చు, లేకపోతే స్టోరీ పరంగా కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ, ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి స్టోరీ చేయలేదు, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? దేన్ని డిస్క్రిమినేట్ చేసేదానికి పోయి చూసాకే అంత మాట్లాడతారు. ట్రోలర్స్కి ఏం చెప్తారు? వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ పోతారు, అలాగే నచ్చని హీరోస్ మీద. ఓకే, సూపర్. ఏంటండి హరిహర వీరమల్లు ట్రైలర్ గురించి ఏం చెప్తారు? ఆ సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది అనుకుంటున్నా. అంటే అంత బాగుంది కాబట్టి న్యూస్ మాకు 47 ఇయర్లు వెళ్ళిపోయింది కాబట్టి చాలా బాగుంది అనుకుంటా. మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా మీద? ఎక్స్పెక్ట్ చేయాలంటే అంటారు సినిమా చేసిన డైరెక్టర్ కాబట్టి చాలా సూపర్ చెప్పుకోవాలి. అంటే పుష్ప 2 కంటే అంత ఎలక్ట్ గా చేశారంటే మాకు మహాదేవుడు వాడు, అది మెచ్చుకోవాలి. పోటీ కదా సినిమాలో, పోటీగా మ్యాచ్ అనే ఆడియన్స్ పోటీ ఉంటాయి కదా, ఈ పోటీ సినిమాకి నెంబర్ 1 పైకి రావాలి, ముందుకు రావాలని ఎవరికైనా ఉండేది. సో ఎవరికైనా ఉండేది కాబట్టి కదా ఆయన సినిమా తీసాడు, బాగా సినిమా హిట్ కొట్టాలని కాబట్టి కదా. ఓకే, ఇప్పుడు కొంతమంది అరవింద సమేత లాగా, కొంతమంది బాహుబలి లాగా అన్నట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అన్న బాహుబలి అంటే ఫస్ట్ బాహుబలి ఫ్యాన్స్ పక్కన చూస్తున్నారు. బాహుబలి హిట్ అయినప్పుడు బాహుబలి దిగిపోయింది, అల్లు అర్జున్ పెరిగాడు. ఇప్పుడు అల్లు అర్జున్ పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా హైలైట్ చేస్తున్నారు. అది సినిమాలో హైలైట్ ఉంటాయి కదా, చూసారు ఫ్యాన్స్ ప్రకారంగా హైలైట్ చేసేది ఫ్యాన్సే. ఓకే, అంటే ఒకవైపు ఏమో సినిమా మీద ఆయన ఇంట్రెస్ట్, ఇంకోవైపు పొలిటికల్ మీద ఇంట్రెస్ట్, ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్? ఆయన రాజకీయాల్లో అయితే పనికిరాడు అన్న, వాస్తవం చెప్పాలంటే రాజకీయాల్లో అయితే పనికిరాడు. సినిమాలు అయితే పనికొస్తాడు కానీ రాజకీయాల్లో ఇది సగం ఇంకా ఎత్తుకోవాలి, సగం అది చేసి ఇది చేయడం కాదు, కరెక్ట్ కాదు. ఇప్పుడు సగం ఈ మధ్య సగం చేస్తాడు, సగం చేసి మధ్యలో వదిలేస్తాడు. రాజకీయాల్లోకి వచ్చి సగం పని చేస్తాడు, సగం వదిలేసి పక్క సినిమా వెళ్ళిపోతే ఎట్లా పక్కన ప్రజలు ఏమైపోవాలి. సంతకాలు ఉంటాయి కాబట్టి సంతకాలు ఇవన్నీ ఉంటాయి కదా.
చెప్పాలి కదా, దానికి కూడా న్యాయం చేయాలి కదా అనుకోవాలి. ఏదైనా పథకాలను కూడా ఒక దాని మీద ఉండాలి. సినిమానా లేకపోతే పొలిటికల్స్ ఒక దాని మీద ఉండాలి. సినిమాని పొలిటికల్ అన్నట్టు మాట్లాడుతున్నారు. అట్లయితే కష్టం. నాకు అలాగే నేను ఈ పని చేస్తాను ఒక 2 రోజులు ఇది చేస్తాను పని అవుతుంది. ఏమంటారు హరిహర వీరమల్లు ట్రైలర్ గురించి ఏమంటారు? ఇప్పుడు ఈ 24 hours లో 40 million వెళ్ళింది కదా, ఇంకా రీచింగ్ ఇంకా పెరిగే అవకాశం ఉందా? అదే పెరిగేది ఉన్నది కాబట్టి న్యూస్ చాలా మంది సినిమా బాగుంది కాబట్టి చూస్తున్నారు కాబట్టి న్యూస్ అవుతుంది. సినిమా బాగోకపోతే ఎవరు చూడరు కదా. ఒక న్యూస్ పెడతాం, పోస్ట్ చేసినప్పుడు యూట్యూబ్ లో పెట్టినా కానీ ఏదో పెట్టినా కానీ చూసి దాన్ని పెట్టా నేను వెళ్ళలేదు. చూడకపోతే నచ్చిపోతే తీసేస్తారు, ఇంకా నచ్చిపోతే చూడరు కదా. సగం చూస్తారు, బాగుంటే ఫుల్గా చూస్తారు, బాగోకపోతే నువ్వు తక్కువ చూస్తారు. డైలాగ్స్ ఎట్లా ఉన్నాయి సినిమాలో? ఒక డైలాగ్ ఉంది కదా, బొబ్బిలి పులి అని. అయితే నేను సినిమా అయితే చూడలేదు. ఆయన సాంగ్ అయితే ఒక సాంగ్ అయితే బాగుందా? చాలా బాగుంది. ఆ సాంగ్ రాసుకోవాలి, జనం పెట్టుకోవాలి. హరిహర వీరమల్లు నిన్న ట్రైలర్ వచ్చింది కదా, అంటే 24 hours లో 47 million వ్యూస్ వచ్చాయి. సో అంతకుముందు పుష్ప 2కి 45 millions వచ్చాయి 24 hours లో. మరి కలెక్షన్ల విషయంలో కూడా హరిహర వీరమల్లు పుష్ప 2కి క్రాస్ చేస్తుందా? ఒకటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ట్రైలర్ కూడా రికార్డ్ నెంబర్ ఆఫ్ రిలీజ్ ఆల్రెడీ 44 million వ్యూస్. ఇంకా ఏంటంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మోర్ నెంబర్ ఆఫ్ డెఫినెట్లీ రికార్డ్ కలెక్షన్స్ కూడా జనరేట్ చేస్తుంది. ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్పాలి అంటే అతను ఏంటంటే నిస్వార్థపరుడు. ఆయన డైరెక్ట్లీ రావడం కూడా ఇది కాదు. ఆయన 15 సంవత్సరాలు ఎంతో కృషి చేసిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాక ఆయన రావడం అంటూ జరిగింది. డిప్యూటీ సీఎం డెఫినెట్లీ ఏపీని ఒక మోడల్ స్టేట్గా చేయడంలో డెఫినెట్లీ సక్సెస్ ఆల్ ఇస్ ఎఫర్ట్. అండ్ ఒకటి ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే కమింగ్ టు దిస్ మూవీ కలెక్షన్స్ అయితే వస్తాయని పవన్ కళ్యాణ్ గారి పాండియా లెవెల్ ఫస్ట్ సినిమా ఇది, అండ్ దట్టు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా. మరి కలెక్షన్లు కావచ్చు, స్టోరీ కావచ్చు, మూవీ క్రేజ్ కావచ్చు, ఎట్లా ఉంటుంది ఈ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కలెక్షన్స్ కోసం అయితే ఏ రోజు వెంబడలాడలేదు. ఆయన ఏంటంటే ఏం చేసినా ట్రెండ్ చేయడంలో తప్పిస్తే ట్రెండ్ ఫాలో అవడం అంటూ ఏం లేదు. ఒకటి ఏంటంటే ఆయన ఈ రోజు ఏంటంటే లోకల్గానే కన్ఫైన్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే పాండియా లెవెల్లో మూవీ రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ.